అది ఎలా చేద్దామంటే మన పాటోడి చేసింది చూడు అలాగే ఇది కూడా చేయాలి. ఓకే. దీన్ని కర్ణాటకలో మాటోడి అంటారు, రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా తింటారు. ఇప్పుడు ముందు ఏం చేస్తా ఉంటే ఆ చిన్న రుబ్బురోళ్ళు చూడు అది తీసుకో, ఎల్లుల్లిపాయలు ఉన్నాయి చూడు అక్కడ ఉన్నాయా, అన్ని అక్కర్లేదు, ఒక 5, 6 దంచు. 1 2 3 4 వేసి దంచు కాస్త. అది 1 2 3 మరి మెత్తగా అయిపోక్కర్లా, బాగా నలిగితే చాలు. నలిగినాయి మరి చాలు. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం పప్పు గ్రైండ్ చేసుకోవాలి. అర్థమైందా? పప్పు గ్రైండ్. నానబెట్టిన పెసరపప్పు ఉంది తీసుకురా. ఉంది ఉంది ఉంది. పచ్చిమిరపకాయలు తీసుకురా. పచ్చిమిరపకాయలు. కొబ్బరి తీసుకురా. కొబ్బరి. అలాగే కొత్తిమీర కూడా తీసుకురా. కొత్తిమీర అన్ని ఒకేసారి చెప్పు బాబాయ్, అటు ఇటు తిరగలేకపోతున్నా. చేసిన 20 అసలే ఉనికిపోతున్నాడు ఏంటో. మిక్సీ తీసుకో, అవన్నీ ఒక్కొక్కటి వేసి ఏమేమి వేస్తున్నావు చెప్పు. కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, తర్వాత పప్పు కూడా తీసి దాంట్లో ఈ పప్ప. ఇది పెసరపప్పుతో నువ్వు చేయొచ్చు, శనగపప్పుతో కూడా చేయొచ్చు. ఎలా చేసినా అదే రుచిగా ఉంటది. ఇది కూడా బాలింతలకి పెట్టేది మంచి పదార్థమే. అర్థమైందా? ఏంటి బాబాయ్ మధ్య బాలింతలకి పెట్టేవే చేస్తున్నావు? అవును, ఎందుకు నీళ్ళటి కుర్రాడికి పెట్టిన వేస్ట్ కదా. వేసావా? అయిపోయింది అని చెప్పి మొహాన్ని కొడతావు. నీ మొహాన్ని కొట్టలేదు, ఆ పక్కన కొట్టాను. ఓకే. దాన్ని జాగ్రత్తగా కాసి నీళ్లు పోయి దాంట్లో నీళ్లు అది కొంచెం ఎక్కువ దాన్ని గ్రైండ్ చేసి మెత్తగా తీసుకురా. బాబాయ్ ఇప్పుడు నేను ఒక చిన్న పని ఇక్కడ చేయాల్సింది ఉంది. ఇక్కడ సన్నాసి చెప్పు, ఏం చేస్తావు? నువ్వు వెళ్ళరా అంటే వాడు అక్కడే ఉన్నాడు, మళ్ళీ నేను వెళ్తే కొడతాడండి. ఏదో పని చేసినాడు అలాగే భయపడి సావాల్సి వస్తుంది. అర్థమైందా? నాకేట్ పోయి నేస్తాను చేసి అంతే కదా. మాడిపోకుండా బాగా ఆపేయి, నేను చూసుకుంటాలే. ఆ స్టవ్ ఆపేసి వెళ్ళు, ఆ కూర సంగతి చేస్తావు. బాబాయ్ దా దా దా. నువ్వు చెప్పినట్టు అక్కడ ఎవడో కనపడలేదు. నేను ఏం చెప్తున్నాడు, ఉన్నాడో లేదో తెలుసుకొని రా అని చెప్పా. లేడాడు అయితే లేళ్ళు అయితే బాబాయ్ నువ్వు వెళ్ళి లోపల బాగా ఆలోచించండి బాబాయ్. ఇప్పుడు గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ వేళ విశేషాలు అద్భుతాలు అంటారు కదా, ఆ సందర్భంలో పురస్కరించుకొని మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 5 గ్రామాలకు గనక మనం భోజనాలు, అన్న సంతర్పణ, కొత్త బట్టలు పంపిణీ కార్యక్రమాలు పెట్టామనుకో భలే ఉంటుంది కదా. బాగుంటది. అందరూ కలిసి ఎందుకు వచ్చిపోయిన కేజీని తీసుకొచ్చినందుకు ఏమో అదృష్టం ఎటువైపు నుంచి రావచ్చు మనకేం తెలుసు. ఇప్పుడు ఈ రోజు రైట్ అయింది, రేపు రాంగ్ అవ్వచ్చు, రేపు రాంగ్ అయింది ఎల్లుండి రైట్ అవ్వచ్చు, ఎల్లుండి రైట్ అనేది అవును ఎల్లుండి రాంగ్ అవ్వచ్చు, 10వ తారీఖు రైట్ అవ్వచ్చు. మొహం పిడకైపోద్దాం, పిడకల బిజినెస్ చేద్దాం అంటున్నా. వద్దా ఈ హోటల్ ఎదురుకో అంతే పిడకలు 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 అని ఇందులో తిరగాలి. స్టోన్ బాబాయ్ ఇది మంచి స్టోన్. బాగుంటుంది. గిన్నె తీసుకో మళ్ళీ చెప్పు. అది నిన్నిటి పెట్టి ఇబ్బందిని అది అడ్డగడ్డి కొట్టి నా మీద కోపం ఉంటే నా మీద చూపించు. వెలిగిచ్చా వేసుకో నూనె. ఎందులో ఎక్కువ పైన తక్కువ పైన చాలు. నూనె సెట్పడలాడుతుందా? ఆడుతుంది. తిరుగుమా సామాన్ తెలుసు కదా నీకు? తెలుసులే, మళ్ళీ తిడతావు. ముందు మినపప్పు వేయి, ఆవాలు వేసేయి, ఆవాలు, జీలకర్ర వేసేయి, జీలకర్ర, మిరియాలు కూడా వేసేయి. ఇంకా ఉన్నాయి ఇక్కడ కరివేపాకు కూడా వేయాలి. తర్వాత దంచి పెట్టుకుని ఎల్లుల్లిపాయలు దాంట్లో ఇప్పుడు కోసం అప్పుడు దంచి పెట్టావా? అంతే కదా, దంచావు. జాగ్రత్త నాయన. ఏం ముందు ఏంటో. చిటికెడు పసుపు కూడా వేసుకో దాంట్లో. చిటికెడు పసుపు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? మెంతి కూర. మెంతి కూర వేయి దాంట్లో. మెంతి కూర. అవును, కరివేపాకు వేసేవరా? కరివేపాకు వేయలే బాబాయ్, చెప్పాలి కదా నువ్వు. కరివేపాకు కూడా కొంచెం వేస్తే మంచిది కదా. చాలే.
ఇప్పుడు మెంతికూర చూసావా నువ్వు వేసిన పిల్లలా ఉంది పొంగిపోయింది బాగా కలుపు బాగా కలుపు అది వేయగలుపుగా దీంట్లో ఉప్పు వేసి చెప్తాను కలుపు దీన్ని దాంట్లో వేసేయి మొత్తం మెంతి కూర అది కలిసిపోవాలి బాగా కలుపు మెంతి కూర పొడి కూర అంటే అది పొడి పొడిగా తయారవ్వాలి. ఓకే బాబాయ్. రొట్టెల్లో తిన్నా బాగుంటుంది, అన్నంలో కలుపు తిన్నా బాగుంటుంది,